సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేసి ఎన్నికల్లో గెలిచింది మీరు. పట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? స్టైల్ పోకిరి చూడదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. వాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడనే అరెస్ట్ చేయబాకండి, మాధురిని కూడా లోపలేయండి. ఎందుకు? డబుల్ కార్డు బెడ్ కావాలా, ఓజెంటల్ ఏసీ కావాలా, కడియం నుంచి మల్లెపూలు కావాలా, మా వైజాగ్ నుంచి మాడుగుల హల్వా కావాలా, ఇవి రిక్వైర్మెంట్స్. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాన్ని కూడా దెబ్బతీకు. ఫ్లాష్ బ్యాక్. చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి. యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో, బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయి. తీసిన ఫోటో దాసుకో, తీరుబడిగా చూసుకో, కళ్ళకి పండగ చేసుకో, కాదనేది లేదు. హోమ్ థియేటరే, మల్టీప్లెక్స్. దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది మార్చి 9వ తారీఖు. దయచేసి నేను చెప్పే ఇండియా కప్పు కొడుతుందని రోజా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపంచలైపోయింది. ఎందుకంటే ఇండియా మ్యాచ్ నా భయం అవుతుంది. ఇండియా ఫైనల్ కి వెళ్ళింది, రోజా మాట్లాడకుండా జాగ్రత్తగా దాన్ని పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని అదుపులోకి తీసుకున్నారు రాయచోటి పోలీసులు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలోని పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు నిన్నెవరు పుట్టారు తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు కడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఇవాళ రిపబ్లిక్ డే అంటే మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. సార్ ఏంటి సార్ అది? థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్ కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అవ్వ రోజాకి ఇంకా నోటితో తగ్గినట్లేదు సార్. ఒకటి అడుగుతా, దావోస్ కి ఎవరు వెళ్తారు సార్? ముఖ్యమంత్రులు వెళ్తారు సార్. రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగాలి ఎందుకు వెళ్తుందో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సార్ రోజా కూడా వెళ్తుంది, ఆమె వేరే పని వెళ్తుంది దావోస్ కి. అది ఆయన అడగాలి ఎందుకు వెళ్తుందో. అదే గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. 1 minute. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను. చిన్న భాషకి చెప్పు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, ఏదో డ్రామాలో జోడించుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్.
దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుణ్ణి ఆయన దత్తపుత్రుడికి కానీ వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్. అదే టైంలో పులొచ్చింది. ఒక లీడర్ కథ చెబుతా. 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అన్ని చోట్ల గెలిచి చూపించాడు. ఒక్క సీటు కూడా గెలవలేడు అన్నారు. ఇండియాలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా చేశాడు. పార్టీ వదిలి పారిపోతాడన్నారు, వాళ్ళని పాతాళంలోకి తొక్కేశాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ట్రూ వారియర్, పీపుల్ సేవియర్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఈజ్ మోర్ దాన్ గాడ్ టు మీ. నా బెడ్ బాయిలైపోయింది. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట తూలలేదు. అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఫ్లాష్ బ్యాక్. డెఫినెట్ గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది, ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలు ఒక గుంటనక్క సహాయం కోరింది. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు, ఆ గుంటనక్క ఎవరు, మీ ఆలోచనకు వదిలేస్తున్నా. పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళి